మాధవ్, ఆ! స్మృతి. నిన్న ఔటింగ్ అని బయటికి వెళ్ళావు. ఓకే. నేనెన్ని మెసేజెస్ చేసినా రెస్పాండ్ కూడా అవ్వలేదు. మా చెల్లెలు మెసేజ్ చేస్తే మాత్రం వెంటనే రెస్పాండ్ అయిపోయావంట. అయ్యో! అది ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్‌గా ఏదో నోటీస్ వచ్చిందనంట. దానికి మాత్రమే రిప్లై ఇచ్చాను. అంతేనా? అన్‌డౌటెడ్‌లీ. ఓకే. ఓకే. నేను కూడా విన్నాను ఈ మధ్య ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసెస్ ఎక్కువొస్తున్నాయి అని. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మన వ్యూయర్స్‌కి కూడా చెప్పేద్దాం. ష్యూర్. సో, ఈరోజు టాపిక్ ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్ నోటీసెస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఒక 5 పాయింట్స్ బేస్ చేసుకొని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసెస్ పంపిస్తుంది. అవేంటి అనంటే నంబర్ 1 మీ డిడక్షన్స్ అండ్ డొనేషన్స్. నంబర్ 2 ఫారిన్‌లో మీకు ఎటువంటి అసెట్స్ ఉన్నా, ఇన్‌కమ్ ఉన్నా, షేర్స్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా సరే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. నంబర్ 3 నాన్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్స్. డిస్పైట్ ఆఫ్ హై టర్నోవర్స్ మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చెయ్యకపోతే నోటీసెస్ వస్తున్నాయి. నాన్ ఫైలింగ్ ఆఫ్ కరెక్ట్ ఐటీఆర్స్ ఇస్ నంబర్ 4. కరెక్ట్ ఐటీఆర్ ఏంటి అనేది చూసుకొని, చెక్ చేసుకొని ఫైల్ చేయండి వెన్ యూ ఆర్ ఫైలింగ్ యువర్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్. సో, పాయింట్ నంబర్ 5 మీ ఏఎస్, టీఐఎస్, ఫార్మ్ 26 ఫార్మ్ 16 అండ్ మీరు ఫైల్ చేస్తున్న ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే నోటీస్ వస్తుంది. ఓకే. మాధవ్, ఐ థింక్ స్టిల్ దేర్ ఇస్ టైమ్ కదా ఇంకా. ఆ డీటెయిల్స్ కూడా చెప్పేద్దాము. ష్యూర్. ఒకవేళ ఏదైనా నోటీస్ వచ్చిందని అనుకోండి, మీ ఐటీఆర్‌ని రివైజ్ చేసుకోవచ్చు. డ్యూ డేట్ ఈస్ 31 డిసెంబర్ 2025. ఒకవేళ రిటర్నే ఫైల్ చేయలేదు అని అనుకుంటే, దానికి కూడా బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఫర్ థట్ ఆల్సో డ్యూ డేట్ ఈస్ 31 డిసెంబర్ 2025. శ్రీ స్మృతి శ్రీ సూరే చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ a company secretary. He is Madhav Sure, Chartered Accountant and a Company Secretary. Stay tuned for more professional updates.